ఖమైనీ మరణం కాశ్మీర్ ఆందోళనల వెనుక అసలు కథ. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైనీ హత్యకు గురైతే భారత్లోని కాశ్మీర్లో నిరసనలు ఎందుకు? మన దేశ అంతర్గత విషయాల్లో ఇరాన్ జోక్యాన్ని సమర్థించేవారే ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నారా? అసలు ఈ ఆందోళనల వెనుక ఉన్న జాతీయ కోణం ఏమిటి? అలీ ఖమైనీ గతంలో చాలాసార్లు కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్కు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ను పాలస్తీనాతో పోల్చడం ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించారు. మరి అప్పట్లో ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించని వారు ఇప్పుడు ఆయన కోసం కాశ్మీర్ వీధుల్లో సంతాపం ప్రకటించడం ఎంతవరకు సమంజసం? భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. ఇరాన్తో మనకు చాబహార్ పోర్టు వంటి వ్యూహాత్మక సంబంధాలు ఉన్నా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇజ్రాయెల్ మనకు అత్యంత సన్నిహిత మిత్రదేశం. ఈ పరిస్థితుల్లో భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. భారత గడ్డపై ఉంటూ మరో దేశాధినేత కోసం మన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆందోళనలు చేయడం సరైనదేనా? మతం కంటే దేశం మిన్న కాదా? దీనిపై మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్స్లో చెప్పండి. జై హింద్.